సో ఇప్పుడు అంటే ఏపీ స్టేట్లో ఒక ఏదైనా ఒక న్యూస్ ఉంది అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ అయితే తన భర్త ఎవరైతే ఉన్నారో తను ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. విజయసాయి రెడ్డి వల్ల తను భార్య ఒక బిడ్డకి జన్మనిచ్చిందని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే దుమారం కూడా అయింది. సో ఇప్పుడు మరి విజయసాయి రెడ్డి శాంతి కథ ఏంటి అనేది మనకు వివరించడానికి ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే విజయసాయి రెడ్డి శాంతి కథ ఏమంటారు? అసలు ఏంటి ఈ విజయసాయి రెడ్డి ఏంటి, శాంతి ఏంటి? ఇప్పటిదాకా కొంతమంది నేతల భాగవతాలు మనం విన్నాం. ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. అసలు వీళ్ళిద్దరి గురించి చెప్పండి. బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో, ఒక్కొక్కరు యాంగిల్లో చూసుకుందాం. ప్రజెంట్ విజయసాయి రెడ్డి క్యారెక్టర్ అయితే కొంచెం డిమ్, మిగతావన్నీ చెప్దాం. మదన్ మోహన్ అనే ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ మంచి ప్రొఫెసర్, బాగా ఎడ్యుకేటెడ్, ఆనందం తట్టుకోలేక పెళ్లి చేసుకున్నాడు. ఒక వయసు వచ్చింది కదా అని. అతను ఎవరిని చేసుకున్నాడు? ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయీనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు రాసి అక్కడక్కడ అరాకురా పనులు చేసి కొంచెం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉంది. ఎంత మంచి పోస్టు అంటే ఆ పోస్ట్ గురించి మాట్లాడుకోవడం కంటే ఆమె చేసే పనుల గురించి మాట్లాడుకుంటే లైక్ మంత్రులతో, సీఎం స్థాయి వ్యక్తులతో దగ్గరుండి ఇది సార్ మన భూమి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అదంతా మంది, ఇదండి మంది, ఇక్కడ సంతకం పెట్టండి అంటే అంత చనువు ఉండే ఒక పోస్ట్ ఉంటుంది కదా, ఆ రేంజ్ పోస్ట్. పని అర్థమైంది. ఇంకా మనకి అది ఆ అధికారి ఈ అధికారి అన్నీ వేస్ట్. సో ఇలాంటి మంచి పొజిషన్లో ఉంది. కాకపోతే చిల్లర తక్కువ, నెలకు ఒక 53, 54 చేతికి వస్తాయి. అలా కాకుండా ఇంకొక 35-40 వరకు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. అంటే కొంప, కొల్లేరు, గూడు, కారు, తిప్పుడు, అటుపోవుడు ఇటుపోవుడు, ఆ ఊడుపులు, పెడబొబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, గవర్నమెంట్ నుంచే అందుతాయి. ఇవన్నీ నిన్ను రావడానికి దింపడానికి ఒకడు, కోటరు, ఇంకొని ఏమన్నా ఇవి కలిపి అట్లుంచే 35. ఓవరాల్గా చెప్పాలంటే కాస్త ఎక్కువ తక్కువ లకారం వస్తుంది. ఆ మొగుడు క్యారెక్టర్కి ఒక 2 లకారాలు వస్తాయి. సో 3 లక్షలతో ముచ్చటగా ఉండే సంసారం. 2013లో పెళ్లి చేసుకున్నారు. అలాగే అద్భుతంగా కవలల్ని కన్నారు. మళ్ళీ అంతే అద్భుతంగా గొడవ పెట్టుకున్నారు. 2016లో విడిపోయారు. ఎందుకు గొడవ వచ్చింది? ఈమె పొద్దున్న లేస్తే పక్కన ఉండట్లేదు, ఓకేనా, రాత్రి నేను ఎప్పుడో పడుకున్నాక అప్పుడెప్పుడో వచ్చి పడుకుంటుంది. ఏమైంది అమ్మాయి అని అడిగితే అసలు మంత్రులండి నిజంగా ఎంత హెడ్ఏక్, అసలు నా వల్ల అవ్వట్లా, అసలు పని చాలా స్ట్రెస్ పెరిగిపోయింది, పొద్దున్నే వెళ్ళిపోతున్నా, రాత్రి ఏదో టైం అవుతుంది, చాలా స్ట్రెస్ అవుతున్నా, కానీ చేయాలి కదా, తప్పదు చేసిన. అసలు రేపు కూడా బిజీ అండి, పలానా మినిస్టర్ గారు ఇక్కడికి అదేదో అంట, ఇదేదో అంట, అలా అంట, ఇలా అంట, అంటే వర్క్ ఎక్కువైంది. మరి జీతం ఎందుకు అంతే ఉంటుంది? ఎక్కువ రావాలి కదా. శాలరీ స్లిప్ చూపిస్తుంది, ఆమె అకౌంట్లో ఎంత పడేది నాకు తెలియదు, అది తర్వాత సంగతి వ్యవహారం. అంటే ఇంట్లో ఒక మొగుడు క్యారెక్టర్కి ఆయనకు మాత్రమే తెలిసేలాగా ఈమె అకౌంట్లో శాలరీ వచ్చిందండి, ఇదిగోండి 53,000, ఓకే, మిగతా సరంజామా అంతా కలిపి ఒక 35, 36 ఓవరాల్గా ఇంత వచ్చింది. ఈమె చేసే పని ఏమో అసలు తెల్లారితే మినిస్టర్ అంటది, రాత్రి పడుకుంటే సీఎం అంటది, అటుపోతే ఎమ్మెల్యే అంటది, ఇటు వస్తే ఎంపీ అంటది. ఆ రేంజ్ ఉన్నప్పుడు కనీసం ఓ రేంజ్ శాలరీ ఉండాలి. మరి ఆ రేంజు లేదు, ఓ రేంజు లేదు, ఇవి ఇచ్చేదేమో అసలు సంబంధమే లేదు. ఏంటిది? సర్లే చూద్దాంలే అనుకుని ఒకసారి ఇంత టెన్షన్ పడేది ఎందుకు, ఆమెను అడగవచ్చు కదా. అడిగాం, ఏమ్మా అసలు నువ్వు చెప్పేదానికి నీ జీతానికి సంబంధం లేదు, అసలు ఏం చేస్తున్నావు చెప్పు, నిజంగా నీ జీతం ఇంతేనా? ఏంటండి ఇన్ని లేదు ఇలా అడుగుతున్నారు, అయినా డబ్బుల గురించి ఎందుకు, అయినా నువ్వు కదా సంపాదించి నాకు పెట్టాలి, నా జీతం నువ్వు అడగడానికి ఏంటి, అసలు నీకేం హక్కు ఉంది? నాకు హక్కు లేదా, నువ్వెంత నేనెంత, కటం డివర్స్ అయిపోయింది. డివర్స్. ఇక కవల పిల్లల్ని కాస్త సింగిల్ మదర్గా చూసుకుంటూ ఉంటే ఈయన ఇంకేం చేయాలో ఇక్కడ ఏమీ లేవని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంకా విదేశాలకు వెళ్ళిన ఆయనకి ఓ సమాచారం తెలిసింది. ఏంటంటే మదన్ మోహన్ మీ ఆవిడ ప్రెగ్నెంట్ అంటగా తెలిసింది. అదేంటి, నేను విదేశాలకు వచ్చి 2 నెలలు అయింది, నేను ఇంకా పోలేదు, ఆమె ఇప్పుడు 3 నెలల ప్రెగ్నెంట్కి ఎలా ఉంటుంది? అది అర్థం కాలేదే. ఒకసారి వెళ్ళి మరి నువ్వే కనుక్కో. వచ్చేసాడు. ఎందుకు వచ్చావు ఇంటికి, మనం విడిపోయాం కదా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఇక్కడ ఏం జరిగింది? నేను పిల్లల కోసం వచ్చా, నీకోసం ఎవడు వచ్చాడు, నా పిల్లల్ని చూసుకునే హక్కు నాకుంది, జరుగు తప్పుకో అని చెప్పేసి 1 నెల రోజులు తీసేసాడు, ఇంట్లోనే ఉన్నాడు.
మనం విడిపోయాం కదా యాక్చువల్గా వీళ్ళు ఎలా విడిపోయారు అంటే ఆహ్వానం సినిమా చూసామా, మాది సంతకాల పెళ్ళి కాదు సార్, నమ్మకాల పెళ్ళి. ఎలా అయితే మా పెద్దలు మమ్మల్ని కలిపారో మా పెద్దల సమక్షంలోనే మేము విడిపోతాం, మధ్యలో నువ్వెవడే మమ్మల్ని విడదీయడానికి సంతకాలు పెట్టి పో అనింది. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఎస్టీ మహిళ ఈవిడ గిరిజన యువతి, ఆయన కూడా అంతే గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు, ఒక మంచి అరేంజ్డ్ మ్యారేజ్, నీకు నేను నాకు నువ్వు అని. సేమ్ అలాగే నీకు నువ్వే నాకు నేనే అని చెప్పేసి అదే గిరిజన సాంప్రదాయం ప్రకారంగా విడిపోయారు. అయిపోయింది కదా, వీళ్ళ విడాకులు అయిపోయింది. అలా విడాకులు. అతను వచ్చాడు. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత తనకేం తెలిసిందంటే మీ ఆవిడ విజయసాయి రెడ్డి గారితో బాగా చనువుగా ఉంటుంది, చాలా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తుంది. ఈయన వెళ్ళిపోయేటప్పుడు ఆమె దగ్గర ఇంత బంగారం ఉండే, ఏదో పుట్టింటోళ్ళు ఇంత అత్తింటోళ్ళు ఇంత ఇచ్చినవి, కొద్దో గొప్ప ఆయన కొన్నవి, కొద్దో గొప్ప దాచుకొని ఈమె కొనుక్కున్నవి. ఇక నా పిల్లలు కూతుర్లు కదా, వాళ్ళకు కూడా ముక్కు పుడకో ఏ లక్క పడకో చేయించుకున్న తర్వాత అవి వాళ్ళకే పెట్టావు కదా, ఎంత పిల్లలైనా ఇంత అంటే ఇంత బంగారం ఉంది. నువ్వు తిరిగి వచ్చాక నువ్వేం తేలా మరి దుబాయ్ నుంచి ఇన్ని నగలు, ఆమె దగ్గర బీరువా నిండా నగలే, ఇన్ని నగలు ఉన్నాయి, 7 వారాల నగలు, అవి ఇవి పూటకో నగ, అట్లా ఉంది. లైఫ్ స్టైల్ మారిపోయింది. నువ్వు వెళ్ళేటప్పుడు ఏ పిచ్చి చెప్పులో పారాగాన్ చెప్పులో ఉన్నాయి, నువ్వు వచ్చిన తర్వాత అన్ని హై హీల్స్ ర్యాక్ నిండా. నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్న వ్యవహారం వేరు, వచ్చిన తర్వాత వ్యవహారం వేరు. కిచెన్ డోర్ లోపల సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా నువ్వు తెరిస్తే నువ్వు వాడే ఐటమ్స్ని బట్టి, నువ్వు తినే ఫుడ్ని బట్టి నీ స్టేటస్ తెలిసిపోతుంది. ఓకేనా, అదొక వేరే విషయం. కిచెన్లో నువ్వు వాడే వస్తువులు బట్టి నీ స్టేటస్ తెలిసిపోతుంది. బెడ్రూమ్లో, ఈవెన్ వాష్రూమ్లో, నీ మేకప్ రూమ్లో అన్నీ మారిపోతాయి కదా. లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ సోప్స్, బాడీ వాష్, షాంపూ, మొత్తం వారిపోయింది లైఫ్ అంతా. ఏంది ఇట్లా అయిపోయింది? నేను వెళ్ళి వస్తే నేనేం తెస్తాను అని ఈమె పేదకి ఇట్లా ఉండాలి కదా, అట్లా లేకుండా ఎందుకు వచ్చారా అనే ఆ రేంజ్కి వెళ్ళింది. సరే నాకేదో పిల్లల మీద హక్కు ఉంది కాబట్టి నేనేదో ఉన్నాను, కానీ ఎక్కడో తేడా కొడుతుంది అబ్బా, ఏదో జరిగింది అనుకున్నాడు. ఈయన ఎంక్వైరీ చేయగా ఆమెకి ఎక్కడ పిల్లలు పుట్టిన తర్వాత ఇక మళ్ళీ చూసి వెళ్ళిపోయాడు, ఏదో జరుగుతుంది, ఒక కన్నేసి ఉంచాడు. ఈమెకు డెలివరీ అయ్యింది. ఆ డెలివరీ హాస్పిటల్లో ఏంటంటే తండ్రి సంతకం చేయాలి. తండ్రి సంతకము సుభాష్ అనే ఒక ఆయన పెట్టాడు, 2 చుక్కలు పెట్టి. సుభాష్ నీకు మా ఆవిడకి సంబంధం ఏంటి, నువ్వెందుకు పెట్టావు సంతకం అంటే మా ఆవిడని అడిగాడు. ఆవిడని అడిగితే అవునండి, మిమ్మల్ని దూరం చేసుకున్నాక అంటే మీరు విడిపోయాక నేను మాత్రం ఎందుకు ఒంటరిగా ఉండాలి, నేను ఇంకో పెళ్లి చేసుకోవద్దా, అందుకే సుభాష్ అనే ఆయన్ని చేసుకున్నా. నేను లా చదివాను, ఆయన కూడా లా చదివాడు, ఆయన కూడా చెట్టు కింద ప్లీడర్, అంటే ప్రభుత్వం తరఫున పీపీ లాయర్, గవర్నమెంట్ లాయర్. సో ఏదో అలా మనసులు కలిసాయి, అన్నీ కలిసాయి, మాటలు కలిసాయి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, ఈ సంతానం ఆయనదే అని చెప్పింది. ఓకే సరే చూద్దాం. ఈయన వెళ్ళి సుభాష్ని ఏరా నిజం చెప్పు అని చెప్పి గోడకేస్తే నాకేం సంబంధం లేదు అసలు కాదు, మరి నువ్వేందుకు సంతకం పెట్టావు, సంతకం పెట్టితే డబ్బులు ఇస్తానంటే సంతకం పెట్టా. ఎవరు ఇచ్చారు సంతకం పెట్టిన డబ్బులు? విజయసాయి రెడ్డి చెప్పాడు సంతకం పెట్టమని. ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఒక మనిషిని ఇంకెవరినో అడిగితే అవునండి మీ ఆవిడకి గర్భం చేసిన విజయసాయి రెడ్డి, ఆయనతో కొన్నాళ్ళు తిరిగింది, మేము చూసి ఆయనతోనే పాటు కాకుండా ఇంకో 2 సీనియర్ ఆఫీసర్లతో కూడా తిరిగింది, మీ ఆవిడ ఆయనతో తిరిగింది, ఈయనతో తిరిగింది, ఇంకిద్దరు ఆఫీసర్లతో కూడా తిరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మాకు తెలియదండి, మొత్తానికైతే ఈవిడకైతే గర్భం వచ్చింది. ఇక అది ఎవరితోనో తెలియదు, కానీ ఈ ముగ్గురు, కానీ ఎక్కువ శాతం విజయసాయి రెడ్డితో అయితే తిరిగింది. వీళ్ళు కూడా ఏం తక్కువ కాదండి, మహా స్థాయిలో ఉన్నవాళ్ళు ఆఫీసర్లు. ఇలా చెప్పగానే ఆయన ఏమనుకున్నాడు, ఆయన అదే చెప్పాడు, మా ఆవిడకి కడుపు చేసింది విజయసాయి రెడ్డి అని నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ నాకు ఇంకో 2 మీద కూడా అనుమానం ఉంది, కానీ గట్టిగా తేల్చలేకపోతున్నాను అని ఆయన అన్నాడు. ఈ న్యూస్ని ఎవరికి చెప్తే బాగుంటుందా అని చెప్పేసి ఫస్ట్ షర్మిలకు చేరవేశాడు. షర్మిలని సజెస్ట్ చేసింది మంచి మీడియాకి వెళ్ళి ఇవ్వు బాగుంటుందని ఆవిడ సజెస్ట్ చేసింది. సో దీనికి ఇప్పుడు టీజర్ షర్మిల వదిలింది, మొన్న అక్రమ సంబంధాలు అని మాట్లాడి టీజర్ వదిలింది. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలోపు సినిమా రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ లేకుండానే సినిమా వచ్చేసింది అంటారు. వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగింది, మన ఈ విషయం ఓవరాల్గా మా ఆవిడ, నేను ఫారిన్లో ఉండగా మా ఆవిడ గర్భం దాల్చింది, కానీ నాకేం సంబంధం లేదు. అలా నేను ఎందుకు ఊరుకోకుండా బయటకు వచ్చాను అంటే దీనికి విజయసాయి రెడ్డి కారణం
అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేసి ఈమెకు పంపాడు. ఈ విషయాన్ని నేను బయటపడితే నీ పరివేం ఏముంటుందో తెలుసా అని చెప్పి. అదేంటి అట్లా పెడతావు, ఆయన నీకెవరు చెప్పారు, అది కాదు, ఆయన అసలు కాదు, నా పిల్లకి తండ్రి సుభాష్. ఆ సుభాష్తో కూడా నేను మాట్లాడాను, విషయం అంతా నాకు తెలుసు, అంతా తెలుసు, నీ నాటకాలని నాకు తెలుసు, బయట పెట్టొద్దు అంటే 30 కోట్లు ఇవ్వు. ఎవరు? సొంత హస్బెండ్. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తెలిసింది, ఎలాగో విడిపోయా, విషయం తెలిసింది, ఏం చేస్తే బాగుంటుంది, అరే ఇదేదో బాగుంది, అవతలోడు మంచి క్యాండిడేట్, ఎందుకు దీన్ని బ్లాక్మెయిల్ చేయొద్దు అని చెప్పి మేము బ్లాక్మెయిల్ చేశాడు 30 కోట్లకి. 30 కోట్లకి బ్లాక్మెయిల్ చేసి ఈమెమో నేను పో, నువ్వెంత, నీ బతికెంత, పోరా, ఆయన నా వెనకాల ఎవరున్నారో తెలుసా అనింది. ఉండు, నా వెనకాల ఎవరున్నారో నేను చూపిస్తా అని చెప్పి మీడియాని చూపించాడు. మొత్తం ఇప్పుడు మనకి ఈ వార్తలన్నీ బయటకు వచ్చేసాయి. ఇది ఓవరాల్ జరిగింది. ఈమెను అడిగితే, అయ్యో అది కాదండి, నా పిల్లలకి తండ్రి పలానా సుభాషే, మేము ఈయన నుంచి విడిపోయిన తర్వాత మనసు కలిసి మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాము.